నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల వనరులు వాడుకుంటూ పన్నులు చెల్లించకుంటే ఎలా? పరిశ్రమలు, విద్యా సంస్థల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం. మనుషుల తలలు తీయడం, విగ్రహాల తలలు తొలగించడం వైసీపీ డీఎన్ఏలోనే ఉంది. మండిపడ్డ మంత్రి అనగాని. జిల్లాలో ఉత్సాహంగా సామాజిక పెన్షన్ల పంపిణీ. మంగళగిరిలో పాల్గొన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ. పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలన్న మాజీ మంత్రి వడ్డే. రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ. మెగా డిఎస్సీతో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్న నిరుద్యోగ విద్యార్థి సంఘాలు. డిఎస్సీపై సిబిఐ ఎంక్వైరీకి వైసీపీ డిమాండ్. పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థలు సరిగ్గా పన్నులు చెల్లించకపోవడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్నులపై పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. గ్రామాల వనరులు వాడుకుంటూ పన్నులు కట్టకపోవడం ఏంటని నిలదీశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్న పన్నుల వసూళ్ల విషయంలో ముందుకు వెళ్లాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. పల్స్ సర్వే తరహాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పన్ను వసూలు కార్యాచరణ రూపొందించాలన్నారు. దీన్ని నిజంగా కనుకొస్తే శానిటైజేషన్ రిక్వైర్మెంట్లు కావచ్చు, ఫిల్టర్ బెడ్లు కావచ్చు, ఉద్యోగులకి జీతభత్యాల పెంపకాలు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, ఇంకెంతసేపు మనం కూర్చోబెట్టి నిజంగా 5,000 ఇప్పుడు 496 కోట్ల రూపాయలు పొటెన్షియాలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకి యాజ్ ఆన్ నౌ. ఇది కూడా అసలు రీఅసెస్మెంట్తో చేయగలిగితే. అందుకని ప్రతి ఒక్కరు దీన్ని ఎవరన్నా పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లు వెళ్తుంటే చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, I request you all through కుల మత విధ్వంసాలు రెచ్చగొట్టే కుట్రలను ఇకనైనా వైసీపీ వీడాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ విగ్రహాన్ని వైసీపీ వాళ్లే ధ్వంసం చేసి టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. విగ్రహ ధ్వంసం కుట్రలు బయటపడగానే ప్రజల దృష్టిని మరల్చేందుకు డిఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీకి అధినాయకుడుగాను అసలు ఉంటే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడన్నా వేరే గతంలో కూడా వీళ్ళ తండ్రికి వాళ్ళకు కూడా చరిత్ర ఉంది. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే వేరే ముఖ్యమంత్రి ఉండకూడదు, అధిగమించాలని చెప్పే లక్ష్యంతో ఆ రోజుల్లో మతకల్లో సృష్టించిన చరిత్ర వాళ్ళ డిఎన్ఏలో ఉంది. తాత, తండ్రి, ఈయన అందరికీ ఉంది. అందుకని ఈ రోజున ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. మొత్తం ప్రపంచం అంతా ఇటువైపు చూస్తూ ఉంది. దాంట్లో అలజడి చేయాలని చెప్పేసి జరగని డిఎస్సీలో గొడవని చూపించి కావాలని రోడ్డెక్కి, అలాగే డైవర్షన్ పాలిటిక్స్. జంబులై అసలు మీరు క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ మనకి. జంబులై అనే మనిషి ఇలా చేశాడు. దాని తర్వాత ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ మనుషులనే జెండాలు ఇచ్చి పంపించి నిరసనలు, అల్లర్లు సృష్టించమని. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళగిరిలో పంపిణీ చేశారు. మంగళగిరిలో కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వయంగా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ఆరా తీశారు. జిల్లాలో మొత్తం 2,53,379 మంది పెన్షన్దారులకు 110.50 కోట్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జూన్ 7 నుండి 21వ తేదీ వరకు 15 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో యోగా న్యాచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణతో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వెస్ట్రన్ బైపాస్ రోడ్డుపై నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 2.5 లక్షల మందిని యోగా దినోత్సవాల్లో భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిపారు. ఆధునిక జీవన విధానంలో యోగా ప్రాముఖ్యత నానాటికి పెరుగుతోందని, విద్యా కరిక్యులంలో కూడా చేర్చడం జరిగిందని సత్యకుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం కూడా ఇవాళ ప్రధాని మంత్రి గారి సలహా మేరకు కొద్దిగా పొదుపు చర్యల్లో భాగంగా నెల రోజులు నిర్వహించాల్సిన యోగా కార్యక్రమాల్ని 15 రోజులకి చేస్తూ జూన్ 7 నుండి జూన్ 21 దాకా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. దీనికి 14 రోజుల పాటు యోగా ప్రచారం అవగాహన, అదేవిధంగా యోగాకి మరింత ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. 14 రోజుల పాటు జూన్ 7 నుంచి 20 దాకా వివిధ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమం మాత్రం జూన్ 21వ తేదీ ఇవాళ ఈ కృష్ణా కొత్త రోడ్ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో వెస్ట్రన్ బైపాస్ రోడ్ ఆ కృష్ణా దీని మీద చేయాలని, రెండోది సీడ్ యాక్సిస్ రోడ్లో చేయాలని 2 ఆలోచనలు చేయాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎక్కడ చేయాలనే విషయం మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వెస్ట్రన్ బైపాస్లోనే చేయాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జనీయ పొగాకు కొనుగోలుకు 500 కోట్లు కేటాయించాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. అఖిల పక్షాల రైతు సంఘాలు, వామపక్షాలు ఆధ్వర్యంలో 5 జిల్లాల పొగాకు రైతులు చుట్టుకుంట సెంటర్ నుండి జాతీయ పొగాకు బోర్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు బోర్డు వద్ద రాయబారం కార్యక్రమానికి వందలాది మంది పొగాకు రైతులు రావడం జరిగిందన్నారు. పెరిగిన సిగరెట్ల ధరలను సాకుగా చూపి పొగాకు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వర్జీనియా పొగాకును కేజీ 36 రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, వై నేతాజీ శ్రీనివాస్, నల్లీకాంత్, కంచుమాటి అజయ్ కుమార్, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆ సాకు చూపి పొగాకు కంపెనీలేమో కొనుగోళ్ళు బాగా మందంగా చేయటం, నో బిడ్లు వేయటం, అందరికీ చాలామంది రైతులు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లడంలో చాలా ఖర్చు పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా 500 కోట్ల రూపాయలు టొబాకో బోర్డుకి అడ్వాన్స్ చేసి టొబాకో బోర్డు చేత కొనుగోలు చేయించాలి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలి. ఆ తర్వాత పొగాకుని కంపెనీలకు అమ్మేయచ్చు టొబాకో బోర్డు. దాంట్లో పెద్దగా వాళ్ళకి నష్టం వచ్చేది ఏమి ఉండదు. సమయంలో ఈ విపత్కాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మెగా డిఎస్సీ ద్వారా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు 14,000 ఉద్యోగాలు ఇస్తే వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ అపూరి మళ్లీ మండిపడ్డారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలుగు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్బూరి మళ్లీ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజాయితీగా మెగా డిఎస్సీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తే దానిపై వైసీపీ నేతలు విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. దీనికి వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. 2019 ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డి 196 సార్లు చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని. సిపిఎస్ అంటే తెలుసు కదా మీకు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వారం రోజుల్లో, నెల రోజులు కూడా కాదు, వారం రోజులకే రద్దు చేస్తానని చెప్పి 196 సార్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ, మెగా అంటే తెలుసు కదా, పెద్ద డిఎస్సీ ప్రతి సంవత్సరం వేస్తా అని చెప్పాడు. మరొకసారి మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి సంపాదించిన అక్రమార్జనంతోటి ఆయన రాక్షసుడిగా రూపాంతరం చెందితే ఆయన ఒక పిల్ల దెయ్యాలను వదిలాడు ఈ రాష్ట్రంలో. భూతాలని, దెయ్యాలని, భూతాలని. అవి ఏంటంటే సాక్షి,
టీవీ, సాక్షి, పేపర్ ఇవేంటి వీటి పని ఏంటయ్యా అంటే స్వచ్ఛంగా ఉన్న దీంట్లో గంట స్వచ్ఛమైన పాలలో విషపు చుక్క కలిపితే చాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ యువత అందరూ చాలా ఆనందంగా ఉంటే ఓర్చుకోలేక ఏదో జరిగిందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆయనకు అలవాటే పచ్చకావర్లోకి లోకమంతా పచ్చగా ఉపడిద్దంట. ఆయనకి ఎటు 10th అప్పుల్లోనే పేపర్లు లీక్ చేసిన ఘనచరిత్ర ఉంది. ఆయనకేంటి నేను లీక్ చేశాను కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా గవర్నమెంట్ కూడా లీక్ చేసింది అని ఒక దుష్ప్రచారంతో కనిపించిందో లేకపోతే కావాలని చేశాడో తెలియదు, ఒక దుష్ప్రచారం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొని వస్తూ ఎన్నికల్లో చెప్పినటువంటి మొట్టమొదటి హామీ మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేసి 16,000 టీచర్ పోస్టులను ఒకే విడతలో భర్తీ చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర చరిత్రలో కావచ్చు, దేశ చరిత్రలో ఒకేసారి 16,000 మంది టీచర్లకు వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి వాళ్ళ యొక్క నియామక పత్రాలు అందించడం అనేది మన కనీవిని రీతిలో మన రాష్ట్రంలో ఇక్కడ జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఆ విధంగా చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సిపై లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మెగా డిఎస్సి అక్రమాలపై కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వైసీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని దుయ్యబట్టారు. మంత్రి లోకేష్ కనుసన్నల్లో నిర్వహించిన మెగా డిఎస్సిపై సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, విద్యార్థి విభాగ నాయకులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సి కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. సమాధానం చెప్పబోయా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? పద్యానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రోజు మాట్లాడుతున్నాడుగా. నీ శాఖకు సంబంధించిన దానిలో కుంభకోణం జరిగిందయా, మోసం జరిగిందయా అని రాష్ట్రంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే దాక్కున్నావే. విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు వస్తున్నాడు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నోరు లేదా? మాట్లాడలేవా? లేక సమాధానం లేక వాళ్ళ మీద తోసేస్తున్నావా? ఏంటి అన్యాయం అంటారా? ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గంలో అహ్మద్ నగర్, సయ్యద్ ఖాన్ స్ట్రీట్ లో లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హుస్సేన్ బాషా, ఎక్స్ డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ షౌకత్ మరియు హఫీజ్ గిరి, డివిజన్లోని ముఖ్య నాయకులు, సచివాలయం సిబ్బంది మరియు పెన్షన్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పేద ప్రజలకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వంటి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తూ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. देता है ना, कंटिन्यू देता है तो मनवा सकते हैं। ये हुकूमत आने के बाद जो है 15 तुम लोगों को पहली तारीख को आते नहीं दे, इसके पहले के ना दे, जगन के ना दे, జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 100లోపు 9 ర్యాంకులు సాధించారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34వ ర్యాంక్ సాధించారు. అదేవిధంగా వివిధ కేటగిరీలో ఆల్ ఇండియా 3, 6, 16, 23, 34, 42, 54 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అభినందించారు. సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు.
ప్రత్యేక ప్రణాళికలతో నిరంతరం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని ఆయన వెల్లడించారు. అన్ని కేటగిరీస్ తీసుకుంటే, ఆల్ కేటగిరీస్ తీసుకుంటే చాము వర్షిత్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, సాహిల్ ఆల్ ఇండియా 6th ర్యాంక్, డి పవన్ ఆల్ ఇండియా 16th ర్యాంక్, కె రామకృష్ణారెడ్డి ఆల్ ఇండియా 23rd ర్యాంక్, వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆల్ ఇండియా 34th ర్యాంక్, హఫీజ్ నూర్ బాషా ఆల్ ఇండియా 42nd ర్యాంక్, వై ప్రవచన ఆల్ ఇండియా 54th ర్యాంక్, ఆర్ బాలానాయక్ ఆల్ ఇండియా 76th ర్యాంక్, సిహెచ్ వెంకట నాగపవన్ ఆల్ ఇండియా 82nd ర్యాంక్. ఇలా 100 లోపు 9 ఆల్ ఇండియా ర్యాంక్స్ మరి భాష్య విద్యార్థులు సాధించుకోవడం జరిగింది. 200 లోపు 21 ర్యాంక్స్, 500 లోపు 53 ర్యాంక్స్, 1000 లోపు 93 ర్యాంక్స్, 2000 లోపు 126 ర్యాంక్స్, 5000 లోపు 235 ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం జరిగింది. స్టాఫ్ అయినా కానీ బాగా తోడ్పడారు. నేను 6th క్లాస్ నుంచి భాషలోనే చదువుకున్నాను. 6th రామ్సేతులో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ మొత్తం CCOలో చదివాను. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ కరికులం నాకు బాగా ఉపయోగపడింది. ఎగ్జామ్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వాటి మీద వర్కౌట్ చేయడం కానీ, అనాలిసిస్ కానీ నాకు బాగా ఉపయోగపడింది. నేను భవిష్యత్తులో బాంబే CSC తీసుకొని ఒక స్టార్టప్ పెట్టి చాలా మందికి ఉపయోగపడేటట్టుగా ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవయవ దానంపై అన్నమయ్య కళావేదికలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కల్పన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క అవయవ దానం వలన 8 మంది ప్రాణాలకు వెలుగునిస్తుందని తెలిపారు. శరీరం మట్టిలో కలిసిపోయే బదులు అవయవ దానం చేయటం వలన కొందరి జీవితాలకు పునర్జన్మనిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనం మామూలుగా ఇన్ని రోజుల నుంచి ఉన్న మూఢనమ్మకాలు, కొంచెం మూఢాచారాలు కూడా ఉన్నాయో లేవో, స్వర్గాలు నరకాలు మనకు తెలీదు. అయితే స్వర్గానికి వెళ్ళాలన్నా మనం అవయవాలు లేకుండా వెళ్తామేమో, అవయవం అంటే ఒక పార్ట్ తీసేస్తే అక్కడ వాక్యూమ్ వచ్చేస్తుందేమో అనే అంత అపోహల్లో కూడా మనం ఉంటాం. కాబట్టి చాలా చాకచక్యంగా మానవతా సభ్యులు చాలా మంది ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని ఎవరికైనా చుట్టుపక్కల స్నేహితులకి, సన్నిహితులకి ఇలాంటి పరిస్థితి వచ్చినా, సడన్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినా, ఈ 2 కేసులు చాలా సూటబుల్ ఆర్గాన్స్ డొనేషన్ చేయటానికి. అంటే అప్పుడు దాకా ఆరోగ్యంగానే ఉంటారు, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ, సడన్గా హార్ట్ స్ట్రోక్ వల్ల కానీ మరణం సంభవించే సమయంలో ది పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో జరిగిన ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ది పీపుల్ వెల్ఫేర్ అసోసియేషన్ చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో JJH కు 30 ట్రైసైకిల్, వికలాంగులకు 10 ట్రైసైకిల్ను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి ప్రియ, మదిరి శేషయ్య, రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబును కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో DRO కాజావలి, గోవింద్, జగ్గు సతీష్, మదిర విల్సన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చేతన ఫౌండేషన్ వారి సహకారంతో ఒక 40 వీల్ చైర్స్ డొనేట్ చేశారు. అందులో 30 వీల్ చైర్స్ ఏమో మన GJH గుంటూరుకి ఆసరాగా అందించడం జరిగింది. ఒక 10 వీల్ చైర్స్ అయితే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిజువల్ బెనిఫిట్ కింద వారికి ఐడెంటిఫై చేసి ముందుకొచ్చి వారికి ఇచ్చారు. సో జిల్లా యంత్రాంగం తరపున చేతన ఫౌండేషన్కి ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసి ఎంతోమందికి సపోర్ట్ చేసే విధంగా చేతన ఫౌండేషన్ పనిచేస్తున్నందుకు వారిని అభినందిస్తూ, మా బ్రదర్ వాళ్ళది పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచినండి. మనం GGHకి 30 వీల్ చైర్స్, ఇండివిజువల్కి ఒక 10 వీల్ చైర్స్ డొనేట్ చేస్తున్నాము. మనం ఈ ప్రోగ్రామే కాకుండా ఇది ఫ్రమ్ 2018 నుంచి వీల్ చైర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము.
వీళ్ళందరికీ కూడా ఇండివిజువల్కి ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మనము డొనేట్ చేస్తాము ఇండివిజువల్గా. హాస్పిటల్కి మాత్రం నీడ్ ఉందని చెప్పేసి మనము సూపరింటెండెంట్ దగ్గర నుంచి మెయిల్, నా దగ్గర నుంచి మెయిల్ పెట్టించుకొని మనకి వాళ్ళు డొనేట్. ఈ ప్రోగ్రామ్సే కాకుండా రెస్క్యూ పింక్ అని ఉమెన్స్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఫీమేల్ చిల్డ్రన్కి ఏమైనా సర్వీసెస్ హెల్త్ పరంగా డిఫికల్టీస్ ఉన్న సర్వీసెస్ ఫుడ్ ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వటము. తర్వాత బోర్వెల్స్ ఎక్కడైనా నీడ్ ఉంటే ఎక్కడున్నా సరే మీరు ఐడెంటిఫై చేసి చెప్తే తప్పకుండా మేము బోర్వెల్స్ కూడా వేసిస్తాము. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులందించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కొలనకొండలో తన పసుపు కుంకుమ కింద రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా తన వదిన తనపై దాడి చేసి భయపడుతుందని, న్యాయం చేయాలని విజయవాడకు చెందిన రాణి వేడుకున్నారు. నన్ను ఆ పరంగా చాలా ఇబ్బంది పెడుతుంది. నీకేమీ లేదు ఇక్కడ, నువ్వు ఆడపిల్లవి అని చెప్పేసి బూతులు తిట్టి బాగా కొట్టి నన్ను హింసిస్తున్నారు. అంటే మీ అమ్మగారు మీ నాన్నగారు ఏమైనా మీకు రాసిచ్చారా? ఎవరికి రాయలేదు. అమ్మగారు సడన్గా క్యాన్సర్ వల్ల చనిపోయారు. చనిపోయే వరకు మా దగ్గరే ఉన్నారు అమ్మా నాన్నలు. వాళ్ళని మేమే చూసుకున్నాము. కానీ ఇప్పుడు ఆమె అందరూ చనిపోయాక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆస్తి కోసం. అంతా నాకే మా అత్తగారు ఇచ్చారు, మీకేమీ లేదు, మీరు ఆడపిల్లలు వెళ్ళిపోండానని ఇక్కడ కంప్లైంట్ పెట్టాను. 13/4/2026 పెట్టాను. ఎలాంటి తాడేపల్లి స్టేషన్కి పంపారు. అక్కడ ఎస్ఐ గారు ఏ న్యాయం చేయలేదు. వాళ్ళు నన్ను కొట్టినా కూడా ఎమ్మెల్సీ చేయించుకురమ్మని చెప్పి 2 రోజులు గడిపేసేసి వాళ్ళని కూడా మీరు కొట్టారంట, మేము మీ మీద కూడా కేసు కట్టాలంటే సరే కట్టండి సార్ అని అన్నాను. అయినప్పటికి కూడా కేసు కట్టలేదు. ఇప్పటి వరకు ఏ న్యాయం చేయలేదు. మళ్ళీ ఒకసారి కంప్లైంట్ చేసుకుందామని చెప్పి వచ్చాను. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ ఆశుతోష శ్రీవాత్సవకు వినతులందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గుంటూరు నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించే గుంటూరు ఛానల్లో మురుగునీరు కలుస్తుందని సిపిఐ పొన్నూరు కార్యదర్శి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. వెంటనే గుంటూరు ఛానల్లో మురుగునీరు కలవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సాగునీరు అందించే కాలువలోకి మంగళగిరి ప్రాంతంలోనూ మురుగు కాలువలో నీళ్ళు వచ్చి మరి డైరెక్ట్గా కాలువలో కలవటం, అలాగే ఆటోనగర్ ప్రాంతంలో తక్కిలపాడు దగ్గర ఉత్తరం పక్కగా నీళ్లు మురుగునీరు కలవటం, అలాగే పాత గుంటూరు నుంచి వచ్చే నీళ్లు సరాసరిగా హైవే మీద నుంచి వచ్చి మరి కాలువలో డైరెక్ట్గా దిగుతూ ఉన్నాయి. ఈ దిగటం వల్ల ఆ నీరు కలుషితమై మరి ప్రజలు అనారోగ్యాన పాలయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు పంట కూడా మరి విషపూరితమైన పంట వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. కాబట్టి మరి ప్రభుత్వం వారు ఇప్పటికైనా తగు చర్యలు చేపట్టి ఆ కాలువకు కిందగా మరి అండర్ డ్రైనేజీ ఉంది, ఆ డ్రైనేజీ కూడా మురుగునీరు పోయే విధంగా గిట్టుబాటు ధర కోసం విఘ్నేశ్వర ట్రేడింగ్ కంపెనీ ప్రియాంక చిల్లీ సంస్థలను నమ్మి గుంటూరు కోల్డ్ స్టోరేజ్ లో 2300 మిర్చి టెక్కీలు పెడితే వారు అమ్ముకొని మోసం చేశారని తెలంగాణ రైతు నరసింహ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన 6 రైతులు తాము పండించిన మిర్చి అమ్ముకునేందుకు గుంటూరులోని మిర్చి యార్డుకు తీసుకురావడం జరిగింది. గతం నుంచి పరిచయం ఉన్న విఘ్నేశ్వర ట్రేడింగ్ కంపెనీ ప్రియాంక చిల్లీస్ సంస్థల్లో 2300 మిర్చి టిక్కీలను అమ్మకానికి పెట్టగా గిట్టుబాటు ధర రాలేదు. దీంతో మిర్చి కమిషన్ కొట్ల యజమానులు ఆకుల రామాంజనేయులు, ఆకుల బాలకృష్ణుల ద్వారా గుంటూరు కోల్డ్ స్టోరేజ్లో ఉంచామని రైతు నరసింహ గౌడ్ తెలిపారు. అయితే తమకు తెలియకుండా రామాంజనేయులు, బాలకృష్ణ మిర్చి టిక్కీలు మొత్తం అమ్ముకొని అదేమంటే ఇదిగో ఇస్తాం అదుగో ఇస్తామంటూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా రామాంజనేయులు, బాలకృష్ణ లెక్క చేయకుండా తమను బెదిరిస్తూ భయపెడుతున్నారని ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని, లేకుంటే చావే శరణ్యమని నరసింహ గౌడ్ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు ఏమనంటే మమ్మ పిలిచినప్పుడు పోలేదు సార్, ఇప్పుడు మాయం చేసా, ఇప్పుడు ఎలా వస్తున్నాయి అని
మా చేసి మమ్మల్ని తోలేది. ఇప్పుడు వస్తా నీకు కర్నూలు డబ్బులు ఇప్పిస్తా అని నన్ను కర్నూలుకి ఎక్కించకపోయి రాత్రి కర్నూలు పారేసామా. ఇప్పుడు వస్తాను నేను నిలబెట్టా, ఇంకా ఎక్కడ వెళ్ళిపోయా. మళ్ళీ 20 నెలలకు మళ్ళీ వస్తే ఆడ బూడిదపాట 70 లక్షలు వచ్చేది ఉంది, నీకు ఆడ ఇప్పిస్తారని మళ్ళీ ఎక్కించుకొని పోయా. వెంకటాపురం స్టేజ్లో పోయి ఆడ ఆపా, నువ్వు వస్తే వాళ్ళు ఇయ్యరు, నన్ను తీసుకొని వస్తాను నీకు దాన్ని ఉండడానికి కాసి ఆడే పెట్టానని. సాయంత్రం 6 గంటల వరకు ఆడే ఉన్నాం సార్. 6 గంటల వరకు ఆడే ఉన్నాం. 6 గంటలకు రాలే, ఫోన్ ఎత్తకపోయా. మేము ఏం చేయాలి? ఈ మాట్లాడలేంటే నా పిల్లలకు గుండాల్సి వస్తుంది. నేను ఏం చేయాలి? నేను సహకరించాలి సార్. భయం సార్, మరి ఏం చేయాలి సార్? ఒక్కరి 3 ఏళ్ళు 50 లక్షలు ఉండి కట్ట వాళ్ళకి 2 రూపాయలు ఉండేది కానీ ఇంకా నన్ను ఏం చేయాలి సార్? ఇంకా సావైతే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతు సంఘం నేతలు కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు, కౌలు రైతు వామపక్షాల నాయకులు కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పివి జగన్నాథం, కోటమాల్యాద్రి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొల్లి రంగారెడ్డి, విఠలరెడ్డి, సాంబశివరావు, ముప్పాల శివ, రావుల అంజిబాబు, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కౌలు రైతుని గుర్తించి వ్యవసాయ శాఖ అక్కడే తక్షణం కార్డులు మంజూరు చేయాలి. కేవలం భూ యజమాని దయా దాక్షిణ్యాల మీదే వాళ్ళ జీవితాలు ఆధారపడి ఉన్నాయి. భూమి లేని నిరుపేద రైతులు కౌలు చేసుకుంటూ ఎక్కువగా ఉన్నారు. కానీ వీళ్ళ బాధ ఎన్నాళ్ళు చెప్పినా ఏమి చూసినా కేవలం పంట మీద ప్రభుత్వం ఆశపడుతుంది కానీ పంట పండించేవాడిని కనీసం వాళ్ళ క్షేమ సమాచారాలు కానీ ఏమీ పట్టించుకోవడం లేదు. అందుకని కౌలు రైతులు కార్డులు ఇవ్వాలని, కార్డులు ఇవ్వని కారణంగా వాళ్ళు ఏ పథకాలు కూడా వర్తింపట్లేదు వాళ్ళకి. అందుకని మొదటి డిమాండ్గా కౌలు రైతులకి కౌలు రైతు కార్డులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. అట్లాగే లోన్ల ద్వారా బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వాలని, అట్లాగే వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలని తదితర డిమాండ్ తోటి ఇవాళ కౌలు రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు గుంటూరు కలెక్టర్ గారికి, జేసీ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం అయింది. ప్రముఖ సినీ నిర్మాత శ్రీ విఘ్నేశ్వర డ్రామా డ్రెస్ కంపెనీ నిర్వాహకులు శ్రీ వీరేళ్ల శివనాగేశ్వరరావు 61వ జన్మదిన వేడుకలు గీతా రీజెన్సీలో ఆత్మీయుల అభినందనతో ఘనంగా నిర్వహించారు. తానే నిర్మాతై రుద్రాక్షరం, చింతామణి సొంత మొగుడు అనే 2 సినిమాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నారు. కార్యక్రమంలో కళారత్న తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, కళారత్న నాయుడు గోపి, రవికుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాకారుల విఘ్నంలో తిరుగుతూ వేషాలు వేస్తూ కూడా మనం ఏ పద్ధతిని అవలంబిస్తే అభివృద్ధిని సాధించుకోగలుగుతాం అని ఆలోచించుకొని మన భర్తముడి వారు చెప్పినట్టుగా ఆహార్యము, ఆంగికము, వాచికము, సాత్వికము వాటిల్లో ఆహార్యాన్ని ఎంచుకున్నాడు. ఆహార్యంలో మంచి నైపుణ్యాన్ని సంపాదించాడు, చాలా బాగా చేయగలుగుతున్నాడు. మొన్న ఇటీవలనే మా ఇంట్లో మా మనుమడికి దుర్యోధనుడు వేషం చేశాడు. చూసి ఆశ్చర్యచకితుడైపోయాను. అంత ఎత్తుపోయి ఇంతింతై ఒడ్డుదింతై అయినట్టుగా ఇంత ఎత్తుపోయి దిగాడు అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇదివరకు మేకప్ ఆర్టిస్టే కాకుండా డ్రెస్ కంపెనీ కూడా పెట్టుకున్నాడు. ఇదివరకు డ్రెస్ కంపెనీ అంటే గుంటూరులో ఉండబడి ఆశాశ్వరి డ్రెస్ కంపెనీ అనేవాడు. ఇప్పుడు అలా కాదు. గౌరవనీయులు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారికి, నలాల శెట్టి రవికుమార్ గారికి, నాయుడు గోపి అన్నయ్య గారికి, వరికూడి శివప్రసాద్ గారికి, వల్యం చెన్నకేశ్వ గారికి, టి శివశంకర్ గారికి, అమ్మ శ్రీనివాస నాయుడు గారికి మరియు తదితరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. 92వ రోజు ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని అచ్చంపేట మండల కేంద్రంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, మౌలిక వస్తువులు కల్పనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓన్లీ అచ్చంపేట మండలంలో మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ వరకు సంక్షేమం గురించి పక్కన పెడితే డెవలప్మెంట్ యాక్టివిటీస్ వరకు మన మండలంలోనే దాదాపు 45 కోట్ల రూపాయల
76 లక్షలు, దాదాపు 46 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. ఓన్లీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 7 కోట్ల 32 లక్షలు, R&Bలో 2 కోట్ల 47 లక్షలు, RWS 4 కోట్ల 89 లక్షలు, స్కూల్ రిపేర్స్ 1,82 లక్షలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ 40 లక్షలు, ఎలక్ట్రికల్ ఫండ్స్ 8 కోట్ల 45 లక్షలు, ఎన్విరాన్మెంట్ CGF ఫండ్స్ 2 కోట్ల 90 లక్షలు, NRGSకి సంబంధించి 15 కోట్ల 70 లక్షలు, అగ్రికల్చర్ దాదాపు 96 లక్షలు, హార్టికల్చర్కి 85 లక్షలు. ఈ రకంగా మొత్తం కలిపి కూడా ఈ మండలంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్కి దాదాపు 45 కోట్ల 76 లక్షలు ఖర్చు పెట్టడం జరిగిందని ప్రముఖ విద్యావేత్త పోతూరి కోటేశ్వరరావు కన్నుమూశారు. జేకేసీ కాలేజీలో హెచ్ఓడిగా పనిచేసిన ఆయన విజ్ఞాన్ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత పాతూరి కోటేశ్వరరావుదని పలువురు ప్రముఖులు అన్నారు. ఆయన మృతికి ఘన నివాళులర్పించారు. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.